ధర్మచక్రంలోకి ఇముడుతోంది చేశాడు. పరమ సంతోషంగా. ఎందుకంటే జరిగినది ఈశ్వరుడికి దగ్గరగా ఇంకా రక్షణ హేతు అవుతుంది. అసలు సనాతన ధర్మ వైభవం అంతా అక్కడే ఉంది. ఏదీ చెయ్యకుండా కూర్చోవడం ఎప్పుడూ సాధ్యం కాదు. అలా కూర్చోలేదు. ఒకవేళ ఉన్నా మీ మనసాడు అది చేస్తుంది. కాబట్టి ధార్మికమైన పని చేయడానికి అలవాటు పడిపోతే ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. అది పెరగడానికా తరగడానికా అనవసరం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీరామాయణంలో రాముడు ఒక పని చేస్తే ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూస్తాడు. ఇముడుతుంది చేస్తాడు, ఇమడదు చెయ్యి. అదే ధర్మాన్ని పట్టుకోవడం అంటే. ఇంకేం ఉండదు, అంతకన్నా పెద్ద విశేషం ఏమి ఉండదు. కానీ ఆ పట్టుకోవడానికి, పట్టుకోవలసినదే అని తెలిసి పట్టుకోకుండా ఉండడానికి, ఇది పట్టుకోకూడనిది అని తెలిసినా పట్టుకోవడానికి కారణం మనసు. ఆ మనసు లొంగుతుంది తప్పకుండా. దానికి ఒక లక్షణం ఉంది, అది ఆర్ద్రత. అది తడుస్తుంది, అది ముద్దవుతుంది. దేనికి ముద్దవుతుందంటే ప్రబోధానికి ముద్దవుతుంది. మనం చదువుకోవడం కన్నా పెద్దల దగ్గర విన్నాం అనుకోండి, నాటుకుంటుంది మనసులో. నాటుకుని ఎంత విన్నాం మనం, ఎందుకు మనకి వద్దు, ఉద్వేగం